హలో మా ఈరోజు మనం బ్లాగ్ అయితే పల్లీలు దీన్ని కూడా స్టార్ట్ చేస్తున్నాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్. నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్. చిన్నపిల్లలు రా మీరు. వెళ్ళిపో. యూజువల్లీ మనం ఇవన్నీ ఏం పంచాం అన్నమాట వీళ్ళకి. బాబాయ్ మీరు బాబాయ్ బాబాయ్ எந்த தொழில் செய்தால் என்ன செய்யும் தொழில் தெய்வம் என்று பட்டுக்கோட்டை பாட்டில் சொன்னானே పిలువు లడ్డు హలో బాబాయ్ బాబాయ్ ఫస్ట్ టైం కదా నువ్వు బాబాయ్ బాబాయ్ జబరొట్టి చట్నీ తింటే హ్యాపీ హ్యాపీ హ్యాపీ. ఏం చేసుకుంటారు ఏడికి ఎందుకు? తినచ్చు. ఇవి గులాబ్ జాములు అనమాట. ఇవి చిన్న చిన్న గులాబ్ జాములు. ఇటు చూడలేడు ఇంకో ఇవి గులాబ్ జాములు. ఇది రసగుల్లా, ఇది గులాబ్ జాములు. అయిపోయినా కథ మెల్లగా వెళ్ళిపోతుంది. దొంగ ఇడుగో ఇక్కడ అయిపోయినాయి మెల్లగా. పాపం లాస్ట్ వీడు తింటున్నాం. వాడు మంచి పెద్ద పెద్ద సామాన్ అని తినేసి దొంగ. ఇంకో చూడు ఎట్లా అయిపోతుంది. పిల్లల దగ్గర ఏంటి బ్రో అంత మాట తెచ్చిందే నేను రవి. చూర కూడా తింటున్నావు అంటే న్యాయం కాదు. కనిపిస్తాడు బాబు. ఇచ్చాడు రా, ఇచ్చాడు నుంచో. ఏదో ఒకసారి ఫైనలీ హాస్పిటల్కి అయితే వచ్చేసాం అనమాట. ఎవరు లేరు ఇక్కడ. మనం వచ్చిన పని అయితే అయిపోయింది. సో రిటర్న్ వెళ్ళాలి. లెట్స్ వెయిట్ ఫర్ రేసు బాబు గారు వస్తే ఇక్కడ నుంచి మళ్ళీ మెట్రోలో వెళ్ళిపోవాలన్నమాట. సో ఈసారి మాత్రం ఒక్కడే వెళ్తున్నాం. వాడిని డ్రాప్ చేద్దామని వచ్చేసాను. మెట్రోలో కూడా చాలా అంటే చాలా మంది ఉన్నారు భయ్య. చూడండి టైం వచ్చేసి ఆల్మోస్ట్ 11 అవుతుంది. 10:40 నుంచి 10:50 అవుతుంది. ఎంతమంది ఉన్నారు చూడండి ఒక ట్రైన్ కోసం. మెట్రోలో ప్రయాణం చేద్దామన్నా గోల్ దూరిపోతుంది భయ్య. 10:30 అవుతుంది. ఇంకా ఫుల్ రష్, నార్మల్ రష్, టూ మచ్ రష్ ఉన్నారు ఇక్కడ అయితే. చూద్దాం ఛాయ్ ఏమని దొరుకుతుందో. ఇక్కడ ఛాయ్ స్టాల్స్ అయితే కనిపిస్తలేవు. ప్రాబబ్లీ అక్కడ ఉండొచ్చు. లెట్స్ గో. ఈ టైంలో వేడి గరం ఛాయ్ ఉంటే తప్ప మనకి సెట్ అవ్వదు. అట్లీస్ట్ ఛాయ్ ఎవరో కాఫీ. మనకు కావాల్సిన ఛాయ్ అయితే దొరకట్లేదు భయ. మేబీ ముందరికి వెళ్ళిపోదాం. ఇది ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్. ఇక్కడ నుంచి స్ట్రైట్ ఇదే రూట్లో నుంచి స్ట్రైట్కి వెళ్తే మనకి అక్కడ 300 బస్ నెంబర్స్ అవుతాయి. అది ఎక్కేస్తే మన ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో అక్కడ ప్రాబబ్లీ ఉండొచ్చు చాయ్, కప్ ఆఫ్ చాయ్, టీ. దూలు తీరిపోయింది. మెట్రోలో రావాలంటే కూడా ఫుల్ రష్, అసలు నార్మల్ రష్ కాదు. సేమ్ మా జోరో లాగానే ఉంది. పొట్టి. దా బిస్కెట్ తినిపిస్తుందా? దా బిస్కెట్లు ఉంటే ఐడియానా? అట్లా దుబ్బేసింది. అయిపోయింది అంతే. ఇంకా బిస్కెట్ ఇప్పిద్దాం అనుకున్నా, వెళ్ళిపోయిందిగా. మేబీ దానిలోకి వాలేదు, మన భాష అర్థం కాలేదేమో. ఇదిగోండి మెట్రో. బిల్డింగ్ ఉన్నట్టుంది, ట్రైన్ ఉన్నట్టుంది. ట్రైనే కదా అది, అంటే నార్మల్ లోకల్ ట్రైన్స్ ఉంటాయి చూసినా ఇట్లా వెళ్తాయి. ఫౌండ్ చాయ్
एड्रेलिन चाय अमृतम। चलो गैस, अपना एड्रेलिन मिल गया आपको। बिस्किट इतना मुंचडिंग। थैंक यू भाई। मुंचडिंग बिस्किट ईटिंग परफेक्ट। లిటరల్ ఇట్లా మెల్లగా నడుచుకుంటూ పోతున్నా. లిటరల్ అంటే లిటరల్ అక్కడ ఎగ్జాక్ట్లీ ఆడ ఈ స్పెట్స్ దొరికినాయి. ఎవరు ఏమో పాపం, మేబీ సైట్ వా ఏమో తెలియదు, ఎవరో అయితే తెలియదు. అట్లీస్ట్ స్పెట్స్ లాభం. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. కింద తలదిప్పు. ఏయ్ డాక్టర్ బాబు అటు చూపి, బాబాకి చూపి, వీడియోలో పెడుతుంది. ఏంటది? షేమ్ షేమ్ పప్పి షేమ్, షేమ్ షేమ్ పప్పి షేమ్, షేమ్ 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 షేమ్. ఇంత అందంగా ఉన్నాను. సో ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది అనమాట. సో అయినా కానీ అప్పటికి మనకి డిగ్రీ సర్టిఫికేట్స్ అవన్నీ ఆర్డర్ పెట్టేసుకున్నాను. డిగ్రీ సర్టిఫికేట్స్తో పాటు ట్రాన్స్క్రిప్ట్స్ కూడా పెట్టుకున్నాను. ఓవరాల్ ప్రైస్ అయితే మనకి 4500 రూపీస్ అయిందనమాట. డిపెండ్స్ ఆన్ హౌ ఫాస్ట్ లైక్ 25 వర్కింగ్ డేస్లో అయితే మీకు ఇంకా తక్కువ అవుతుంది, అండ్ 5 వర్కింగ్ డేస్లో అయితే ఇంకా ఎక్కువ అవుతుంది. అరౌండ్ 6000 నుంచి 7000 కూడా అవుతుంది. ఎందుకంటే మనకి అర్జెంట్ అండ్ మిడ్ రేంజ్లో కావాలి కాబట్టి. సో 7 వర్కింగ్ డేస్లో పెట్టుకొని ఆర్డర్ పెట్టేసుకున్నాను అనమాట. అవన్నీ వచ్చిన తర్వాత ఇది తీసుకెళ్ళి మనం వేరే దగ్గర అప్లై చేసి. సో ప్రజెంట్ అయితే నేను డిగ్రీ సర్టిఫికేట్, దానికి కావాల్సిన మన 10th 12th పాస్పోర్ట్ అండ్ పాస్పోర్ట్ పిక్, ఐడి కార్డ్ అండ్ ఐడి కార్డ్ అంటుంది, ఆధార్ కార్డ్, ఇవన్నీ పెట్టేసుకొని తర్వాత అది అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ప్రొవిజనల్ సర్టిఫికేట్, మార్క్స్, సిఎంఎం ఒకటి, తర్వాత ఇంకా ఏదైతే ట్రాన్స్పోర్ట్స్ అవన్నీ ఆర్డర్ పెట్టేసుకున్నాను. సో ఇవన్నీ ఆర్డర్ పెట్టేసుకొని ఇంకా లాస్ట్లీ అరౌండ్ 4500 వరకు అయిపోయింది. ఫస్ట్ అయితే మనకు కావాల్సిన ఫొటోస్ అన్నీ తీసి పెట్టుకొని, తర్వాత డాక్యుమెంట్స్ అన్ని, ఫోటో ప్రూఫ్లు అన్నీ తీసి పెట్టుకొని దాన్ని రీసైజ్ చేయాలి. అరౌండ్ 150 MB to 1 MB వరకు ఉండాలి సైజు. సో ఆ బిట్వీన్ రేంజ్లో అన్నీ ఒకటి పెట్టేసుకొని ఇలా చూస్తున్నాగా పీసీ, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ ఇవన్నీ పెట్టేసుకొని అప్లోడ్ చేసేసాను. ఫైనల్ పేమెంట్ దగ్గర ఆగేసి ఒక వీడియో ఆపేసి వెళ్ళిపోయాను. శుభోదయం, గుడ్ మార్నింగ్. పొద్దున పెట్రోల్ అయిపోయింది మనలో. లెట్స్ ఇలా డౌన్ ఉంది కాబట్టి వెళ్ళిపోతున్నాం. సుకున్ ఫ్రీ మార్నింగ్ ఏదో ఆరెంజ్ ఫిల్టర్ వేసినట్టు ఉంది, కానీ ఆరెంజ్ ఫిల్టర్ ఏం లేదు. పోతున్నాం ఇంకా అట్లనే. కరెక్ట్ ఎల్బీ నగర్ నుంచి వస్తున్నాం. కరెక్ట్ పెట్రోల్ పంప్ దగ్గర అయిపోయింది, చూపిస్తుంది. అంత దూరం నుంచి వస్తున్నాం, పెట్రోల్ అయిపోయి కరెక్ట్ ఎల్బీ దగ్గర అయిపోయింది. సారీ, మన కమాండ్ లోపల అయిపోయింది. కొంచెం దూరం వస్తే పెట్రోల్ పంప్ ఈయన ఉంది. మంచి పెట్రోల్ పంప్కి వెళ్ళిపోతున్నాయి కదా. 60 దా, కమాన్ తీసుకో టమాటా. కచ్ ఇది ఇది బాల్ అనుకుంటున్నారా, కానీ బాల్ కాదు ఇది. కొడక్క ఇప్పుడు రారా తీసుకోపోయి దొంగ. తినండి. చూసినా కనిపిస్తుంది. అంతే, ఇంకా దాన్ని చెప్పలేవు. ఇంకో టమాటా అంటే దాని ఫేవరెట్. అన్నీ తింటుంది. టమాటా తింటుంది, క్యారెట్ తింటుంది, బీర్నీస్ తింటుంది, ఆలుగడ్డ తింటుంది, ఏ దొరుకుతుంది తింటూనే ఉంటుంది దానికి. ఈ దాన్ని అని ఏం లేదు. ఇంకోటి ఇప్పుడు వచ్చి ఇందాక రమ్మంటే రాలే. దూరం దా. खराब हो जाएगा, मैं माँ
अम्मा बहन पे आ जाऊंगा मैं इनकी इनकी अम्मा बहन पे आ जाऊंगा ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. కోపం వస్తుంది దానికి. నేనే ఇచ్చిన. తీసుకురా పో ఇంకోటి. ఉంది తినడం అయిపోయింది అంది. జరా టొమాటో 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 తిన. ఎన్ని 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 अरे तुप्पा सदवा ఏం శృంగారం? అరే నువ్వేంద్రా, నువ్వు కథలే నా కథలు. తిను. కమాన్ కమాన్. పక్కరా. కెమెరా బంద్ కర్ దే. నేనేమన్నా బెన్హర్ సినిమాని బుర్రకథగా చెప్తున్నానేమిట్రా? ఒక్కడనే వాగుతున్నాను.